सारी रात राजू अपने पुराने स्कूल के विषय में सोचता रहा और उसने सच्चे मन से प्रार्थना की कि उसका नया स्कूल भी उसके पुराने स्कूल जितना ही अच्छा हो। वैसे राजू यह बात भली भांति जानता था कि यदि स्वर्ग में भी स्कूल हो तो वह भी उसके पुराने स्कूल से ज़्यादा अच्छे तो नहीं हो सकते। उसके स्कूल छोड़ते समय भी मित्र कितना रो रहे थे। उसके संगी साथी, अध्यापकगण और यहाँ तक कि प्रधानाचार्य ने भी उसके पिताजी से उसे वहीं छोड़ जाने का अनुरोध किया था। ఈ యొక్క పారాగ్రాఫ్ కూడా మనకు అప్నే స్కూల్కి ఏక ఉపహారంలో నుంచే తీసుకోవడం జరిగింది. దీని కింద ప్రశ్నలు చూడండి. ఆ ప్రశ్న, రాజు రాత్ భర్ క్యా సోచతా రహా. రాజు రాత్ భర్ క్యా సోచతా రహా అనేది ఫస్ట్ లైన్లో చూడండి మనకు. सारी रात राजू अपने पुराने स्कूल के विषय में सोचता रहा और सच्चे मन से प्रार्थना की कि उसका नया स्कूल भी उसके पुराने स्कूल जितना ही अच्छा हो. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు రాజు రాత్ భర్ క్యా సోచతా రహా అంటే రాజు రాత్ భర్ యహ్ సోచతా రహా कि उसका पुराना नया स्कूल भी उसके पुराने स्कूल जितना ही अच्छा हो. ఆ రెండవ వాక్యంలో ఉండే ఫస్ట్ సెంటెన్స్ అనేది రాసినారంటే 2కు 2 మార్కులు వస్తాయి. రాజునే సచ్చే మన్సే క్యా కియా అన్నాడు. రాజునే సచ్చే మన్సే ప్రార్థన కియా. ప్రార్థన అనే పదం ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి ఆప్షన్ సి అనేది పెట్టాలి. రాజునే అప్ని పురాణీ పాఠశాలకి తులనా కిస్సే కి అన్నాడు. అక్కడ భూమి, స్వర్గ్, ఆకాష్, నరక్ అనడం జరిగింది. కాబట్టి రాజు ఎవరితో పోలుస్తున్నాడు తన పాత పాఠశాలని? స్వర్గంలో కూడా ఇలాంటి పాఠశాల ఉండదు అన్నాడు పారాగ్రాఫ్లో. కాబట్టి స్వర్గ్ అనే పదం ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి పెట్టాలి. రాజు స్కూల్ छोड़ते समय మిత్ర క్యా కర్ రహే థే అన్నాడు. రాజు స్కూల్ छोड़ते समय సారే మిత్ర రో రహే థే అనేది మనకు పారాగ్రాఫ్లో ఉంది. మిత్ర పక్కనే రో రహే థే అనేది ఉంది. కాబట్టి రో రహే థే అనేది మనకు ఎక్కడుంది? సి ఆప్షన్లో ఉంది. ఆప్షన్ సి అనేది పెట్టాలి. ఈ విధంగా ఉపవాచక పాటల నుంచి ఇచ్చే పారాగ్రాఫ్లో కూడా మీరు ఈజీగా 5 మార్కులు స్కోర్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ చిల్డ్రన్.